చేతులు పట్టుకుని మాట్లాడుకుని మీ చేతిలో చీర పెట్టి సెంటిమెంట్ వెళ్దాం. మీ మాటే నా బాట అంటూ ప్రతి ఇంటికి వెళ్ళి ఒక అక్కకి తమ్ములాగా, చెల్లెలికి అన్నలాగా, అమ్మకి కొడుకులాగా ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి. రాబోయే ఎన్నికల్లో మీ ఓటు పవిత్రమైన ఓటు, అతి రహస్యమైన ఓటు, అమూల్యమైన ఓటు. ఓటు అనే ఆయుధంతో మీరు పార్టీని గెలిపించాలి, నన్ను గెలిపించాలి అని కోరుతూ వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నా. ఆ ఇంటింటికి తిరిగే ఈ కార్యక్రమంలో ఈరోజు బాపట్ల నియోజకవర్గం వైఎస్ఆర్ నగర్ సంబంధించి ఆడబడుసులందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది. నేను చేసిన సేవా కార్యక్రమాల్లో భాగంగా ఒక నమ్మకంతో ఈరోజు చిరునవ్వులతో ఆహ్వానిస్తూ ఉన్నారు. వీళ్ళ చిరునవ్వులే నాకు అఖండమైన మెజార్టీ తీసుకొస్తుందని, రాబోయే రోజుల్లో అన్ని విషయాల్లో తోడుంటానని తెలియజేయటమే కాకుండా తెలుగుదేశం మేనిఫెస్టోని కూడా తెలియజేస్తున్నా. ఆర్టీసీలో బస్సుల్లో అందరికీ ఉచితంగా జిల్లా లెవెల్లో ప్రయాణాలు ఉంటాయి. అది ఆడబిడ్డలు అందరికీ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. ఈ చిన్నపిల్లల కోసం వీళ్ళ చదువుల నిమిత్తం తల్లికి వందనం అనే పేరుతో ప్రతి బిడ్డకి 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇచ్చే విధంగా తల్లి బ్యాంక్ ఖాతాలో పడే విధంగా ఏ కరెంటు బిల్లులు కానీ ఏటికి ఏ లింకు లేకుండా ఈ స్కీము లాగా ముగ్గురు నలుగురు ఎంతమంది ఉన్నా సరే ఒక పిల్లవాడికి 1,500 చొప్పున తల్లి ఖాతాలో పడే విధంగా రేపు రాబోయే ప్రభుత్వంలో జరుగుతున్నది. అట్లాగే గ్యాస్ సిలిండర్లు మండిపోతూ ఉన్నాయి. 600 నుంచి 1,200 చేశారు. ఇలా ఇది ఇంట్లో ఆడబిడ్డలకి వంట వండటానికి చాలా ఇబ్బంది అని సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేటట్లుగా ప్రభుత్వం ముందుకొచ్చింది. అట్లాగే ఉద్యోగాలు లేవు. ఈ గవర్నమెంట్లో ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, డిఎస్సి ఏమీ లేకుండా పోయింది. అటువంటిది రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలే కల్పనే ధ్యేయంగా ప్రైవేటు సెక్టర్లో కానీ ప్రభుత్వ సెక్టర్లో కానీ మనం చేయబోతా ఉన్నాం. అది కూడా ఒకవేళ ఉద్యోగాలు రాకపోతే అప్పుడు దాకా ప్రతి నెల నిరుద్యోగుడికి 3,000 ఇచ్చే విధంగా స్కీమ్ రాబోతూ ఉంది. అంతేకాదు ఆడబిడ్డ నిధి అనే ఒక స్కీమ్ కింద 19 సంవత్సరాలు నిండి మళ్ళీ 60 సంవత్సరాలు వచ్చి పింఛన్ వచ్చే వరకు ఈ మధ్యలో వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి నెలకి 1,500 రూపాయలు వాళ్ళకి తల్లికి పడేటట్టుగా, ఎవ్రీ మంత్ 1,500 తల్లికి ఇచ్చేటట్టుగా. ఎందుకంటే ఆర్థికంగా ఆడబిడ్డలకి ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలి, వాళ్ళ చేతి పనుల కోసం ఇంట్లో చిన్న ఇబ్బందులు ఉన్నా సరే ఎదుర్కోకుండా ఇబ్బంది పడకుండా ఉండాలి అని ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి ఆడబిడ్డ నిధి కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ, ఉద్యోగస్తులకి ఉద్యోగాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వటమే కాకుండా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరింతగా వృద్ధి చెందే విధంగా, వీళ్ళ ఆదాయం రెట్టింపు చేసే విధంగా పంటలు కానివ్వండి, వేరే ఏదైనా సరే ఆదాయం రెట్టింపు చేసే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. అన్నిటికీ మించి వీళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి మంచినీళ్ళకి కుళాయి ఇవ్వబోతున్నాం. అది ఇక్కడ మంచినీళ్ళు లేకపోతే
ఓవర్ హెడ్లు కట్టించి ప్రతి ఇంటికి పైపుల ద్వారా ఇంటింటికి నీళ్ళు వచ్చే విధంగా రాష్ట్రం మొత్తం కూడా పెద్ద స్కీమ్ని తీసుకొస్తున్నారు. దీనికి ఏకంగా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం చూస్తూ ఉంది. రాబోయే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు వస్తాయమ్మా. మీరు ఒక్కసారి ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. నేను మీకు తోడుగా ఉంటా, ధైర్యంగా ఉంటా, అండగా ఉంటా. ఇంతవరకు అనేక సేవా కార్యక్రమాలు నా సొంత డబ్బులతో చేస్తూ వచ్చా. అది ప్రజాసేవగా మారాలి అంటే ప్రజలు ఓటేయాలి. మీ ప్రజల ఓటుని నా కోసం ఉపయోగించాలని మనస్ఫూర్తిగా నా అన్న చెల్లెల్ని, అక్క తమ్ముళ్ళని మనస్ఫూర్తిగా ఇక్కడ కోరుకుంటున్నా. మీరందరూ బాగుండాలి, మీలో నేను కూడా ఒకడుగా ఉండాలని ఆ పోలేరమ్మ సాక్షిగా కోరుకుంటూ మీ అందరి ఆదర అభిమానాలతో మీకు ప్రజాసేవ చేయాలనే ఒక ఏకైక లక్ష్యంతో డబ్బుల కోసం ఆస్తులు కాపాడుకోవటం రాజకీయాల్లో రాలేదు. కేవలం ప్రజాసేవ కోసమే వచ్చాను. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే డబ్బులు సంపాదించుకుని ఇక్కడ ప్రజలకే మనం సేవ చేయాలని ఒక ఏకైక సంకల్పంగా నేను ప్రయాణం చేస్తున్నానని ఆ విషయంలో మీరందరూ నన్ను నమ్మండి అని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.